ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక వచనాన్ని పంచుకోదలుచుకున్నాను. ఒక దైవ సేవకుడు కానీ, ఒక పాస్టర్ కానీ తనకు ఉండవలసిన లక్ష్యం ఏంటి? చాలాసార్లు మనం ఏం చూస్తామంటే వాళ్ళకు ఫేమస్ కావాలని, లేకపోతే చాలా జనాల చేత ఎంచబడాలని, ఇవన్నీ కోరికలు ఉంటాయి. కానీ పౌలు చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలలో మేము అందరినీ సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి, ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా పౌలు యొక్క మనసులో, పౌలు యొక్క హృదయంలో ఉన్న భారం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని సంపూర్ణులుగా చేయాలని, సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానముతో అందరికీ ఆయన గురించి ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. ఒక పాస్టర్కు ఉండాల్సిన భారము, కోరిక, లక్ష్యం ఏంటి అంటే ప్రకటించడము, హెచ్చరించడము, బోధించడము. ఈ మూడు విశ్వాసుల జీవితంలో ఏం చేస్తాయంటే వాళ్ళను సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెడతాయి. దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. 29వ వచనం, నాలో బలంగా పనిచేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి. అంటే పౌలు ఏదైతే చేస్తున్నాడు, ప్రకటించడము, బోధించడము, హెచ్చరించడము, ఈ విశ్వాసులను సంపూర్ణులుగా సిద్ధంగా చేసి వాళ్ళను క్రీస్తులో నిలబెట్టాలి అన్న కోరికను సమర్థిస్తూ దేవుడు పౌలుకు శక్తినిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము దేవుని ప్రణాళిక చొప్పున మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని శక్తి మనకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ నా సొంత కోరికలను చేయడానికి నేను ముందుకెళ్ళినట్లయితే దేవుని శక్తి నా జీవితంలో కార్యం చేయదు. అందుకనే దేవుని శక్తి మనకు అప్పుడే అందుబాటులో ఉంటుంది ఎప్పుడైతే మనం ఆయన చిత్తానుసారమైన పరిచర్యను చేస్తాం. మన చిత్తానుసారమైన పరిచర్యను మన కోరిక అనుసారంగా చేసినట్లయితే దేవుని శక్తి దాంట్లో